నేను చికెన్ పచ్చడి గడిబిడి లేకుండా చాలా ఈజీగా సింపుల్గా చేస్తాను. నచ్చితే మీరు ట్రై చేయండి. ఫస్ట్ చెక్క, మొగ్గ, జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. మా ఇంట్లో ధనియాల పొడి ఆల్రెడీ ఉండిండే కాబట్టి ధనియాలు వేయించలేదు. ఇదిగో ఆల్రెడీ వేయించి పెట్టుకున్నవి ధనియాల పొడి అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇది గుంటకాయ. మేము మామూలుగా అయితే ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో గుంటకాయ వేస్తాము. ఇదిగో ముక్కలు ఆయిల్ వేసి ఫ్రై చేశాను. లాస్ట్లో గుంటకాయ వేసి కాసేపు ఫ్రై చేసి అవన్నీ కలిపి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను. ముక్కలు మటుకు ఖచ్చితంగా బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే వాసన వచ్చేస్తుంది పచ్చడి కూడా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టుని అదే ఆయిల్లో వేసి కాసేపు వేయించాలి. అరే బాబాయ్, ఏంది ఇది అసలు పడట్లేదు? అది మన మాట వినట్లేదు. మనమే స్పూన్తో తీసి దాంట్లో వేసి వేయించుతున్నాను. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ కారము, ఉప్పు కంపల్సరీ వేసి గ్రైండ్ చేసేయాలి. తర్వాత ఆ పౌడర్ని ఈ ఆయిల్లో వేసి కాసేపు కలిపేసి నెక్స్ట్ ముక్కలు వేసి కలిపేయాలి. లాస్ట్లో